నేను మీ శోభ. సోంపేట మండలం పలాసపురంలో శనివారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పలాసపురంలో శనివారం కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ప్రాంతాలు ఆక్రమణలకు గురయ్యాయని, వాటిని రీసర్వే చేస్తామని, వాటిలో ఇటువంటి తప్పులు ఉన్నా నెల రోజుల్లో సమస్య పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సమక్షంలో తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు ఇచ్చాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కిరీటం లాంటిదని, ఇటువంటి ప్రాంతం వెనుకబడి ఉండకూడదని, ఉపాధి కోసం ఉత్తరాంధ్ర ప్రజలు ఇతర దేశాలకు వెళ్లి అక్కడ ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారని, అందుకుగాను శ్రీకాకుళం ప్రాంతంలో ఉపాధి కల్పించే విధంగా అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. విశాలమైన రహదారులు, రైల్వే లైన్లు ఉన్నాయని, ఈ ప్రాంతంలో విమానాశ్రయం తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్దికి కృషి చేస్తామని తెలిపారు. ఎలాంటి సమస్యలు వచ్చారు, ఆ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకున్నాం. అధికారులు కలెక్టర్ గారు ఉన్నారు, జేసీ గారు ఉన్నారు. మీరు చెప్పినటువంటి మాట, నేను చెప్తున్నటువంటి మాట, ఒక నెలలో మన సైడ్ నుంచి, ప్రభుత్వం సైడ్ నుంచి ఎక్కడెక్కడైతే తప్పులున్నాయో అవన్నీ కూడా సరిచేసి నెల రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకి శాశ్వత పరిష్కారం అందించాలని కూడా అధికారులకి సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి ప్రత్యేకంగా మీరు వేరేగా కూడా ఒక కౌంటర్ పెట్టి చేసుకుంటారన్నా పర్వాలేదు, పలాసపురానికి మాత్రం ప్రాధాన్యత ఇచ్చి ఆ సమస్యలు పరిష్కరించాల్సిందే, అది ఖచ్చితంగా చేయాల్సిందే అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే మీరు ఇచ్చినటువంటి పత్రాలతో ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్కలన్నీ కూడా సరి చేసుకొని ఖచ్చితంగా మీ తాలూకా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాం. కానీ ఈ రోజు మళ్ళీ డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం చిన్నపిల్లలతో పాటు ఇంటర్ విద్యార్థులు కూడా ఈ రోజు ఎక్స్టెండ్ చేస్తూ వాళ్ళు కూడా చేయిస్తున్నాం. కార్యక్రమంలో ఇచ్చాపురం విప్ మరియు ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథక ప్రారంభోత్సవంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే ఎన్ఈఆర్లు పాల్గొన్నారు. శనివారం రణస్థలం జూనియర్ కళాశాలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే నడిగుదిటి ఈశ్వరరావుతో కలిసి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఒకప్పుడు రణస్థలం జూనియర్ కళాశాలలో విద్యార్థిగా ఉన్న తాను ప్రస్తుతం ఎంపీ హోదాలో విచ్చేసి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే విద్యార్థులంతా చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ విద్యలో ప్రతిభ కనబరిచి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారితో పాటు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లెంక శ్యామ్, టీడీపీ సీనియర్ నాయకులు డీజీఎం ఆనందరావు, కృష్ణ జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. విద్యా వ్యవస్థ బలోపేతమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నర్సన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. విద్యా వ్యవస్థ బలోపేతమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ముందుకు సాగుతుందని నర్సన్నపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. శనివారం నర్సన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. శాసనసభ్యులు మాట్లాడుతూ జూనియర్ కళాశాలలో కూడా విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో పలు సంస్కరణల అమలుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా అడుగులు వేస్తుందని వివరించారు. ముఖ్యంగా పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పలు కార్యక్రమాలను అమలు చేస్తుందని, ప్రభుత్వ కళాశాలల్లో పేద, సామాన్య, మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువగా చదువుతుంటారని, కళాశాలలకు సుదూర గ్రామాల నుంచి విద్యార్థులు రోజు రాకపోకలు సాగిస్తుంటారని, మధ్యాహ్న భోజనాన్ని ఉదయాన్నే వెంట తెచ్చుకుంటున్నారని వీరి ఇబ్బందులు గమనించిన టీడీపీ ప్రభుత్వం గతంలోనే జూనియర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసిందని తెలిపారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపేసిందని తెలిపారు. నారా లోకేష్ తాను అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారని తెలిపారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయాన్ని సాధించడం, నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో మరలా కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు చర్యలు చేపట్టారని వివరించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టడం చాలా హర్షణీయం. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు సమానంగా అన్ని విధాలుగా తీర్చిదిద్ది మంచి నాణ్యమైన సృజనాత్మకమైన విద్యను అందించాలని ప్రభుత్వం ద్వారా దానికి ఆశిస్తూ మరి ముఖ్యంగా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. కార్యక్రమంలో మండలాధికారులు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 2025 సంవత్సరానికి గాను ఏపీ జేఏసీ అమరావతి క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శుక్రవారం ఆవిష్కరించారు.
నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా 2025 సంవత్సరానికి గాను రెవెన్యూ డైరీ మరియు క్యాలెండర్ ఏపీజేఏసీ అమరావతి క్యాలెండర్ ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు మరియు ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా జిల్లాను ప్రగతి పదంలో తీసుకువెళ్లాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ కోరారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పార్టీలకు అతీతంగా జిల్లాను ప్రగతి పదంలో తీసుకెళ్లాలని, అందరూ కలిసికట్టుగా ఒకే తాటిపై నడుస్తూ జిల్లా అభివృద్ది పదంలో పయనించేలా సమిష్టిగా పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ కోరారు. జిల్లా అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పిరియా విజయ అధ్యక్షతను నిర్వహించిన 2, 4, 7 మరియు 1వ స్థాయి సంఘ సమావేశాల్లో ఆంధ్రవలస శాసనసభ్యులు కోన రవికుమార్, నర్సనపేట శాసనసభ్యులు బొగ్గురావణమూర్తి పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ, నీటి సరఫరా మరియు పారిశుధ్యం, రహదారులు మరియు భవనాలు, విద్యుత్, నీటిపారుదల శాఖలు, జిల్లా గ్రామీణ నీటి యాజమాన్య సంస్థ, జిల్లా పంచాయతీ, గృహ నిర్మాణ సంస్థ, వైద్య ఆరోగ్య శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. సమావేశానికి జెడ్పీటీసీ సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, వారి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రారంభించారు. నిరుపేదల అభ్యున్నతి కోసం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మంచిగా ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. రానున్న రోజుల్లో పాలకొండకు మరిన్ని అభివృద్ది పథకాలు తీసుకొచ్చి ప్రజల్లో ముందుకు సాగుతామని తెలిపారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభానికి పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని పాలకొండ నగర పంచాయతీ మాజీ చైర్మన్ పల్లా విజయ నిర్మల అన్నారు. ఇలాంటి ప్రారంభ కార్యక్రమానికి పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని నగర పంచాయతీ చైర్మన్ పల్లా ప్రతాప్ కూడా తెలిపారు. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గంటా సంతోష్, నగర పంచాయతీ కౌన్సిలర్ వెలమల మన్మథరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టెక్కలి నియోజకవర్గం మేఘవరం పంచాయతీలో రైతులు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం మేఘవరం పంచాయతీ జీడిపేట గ్రామ రైతుల సమక్షంలో రైతుల పక్షపాతి అయినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పీఎం కిసాన్ సమాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం 6,000 రూపాయలు ఇస్తుండేది. ఇటీవలే రైతుల యొక్క బాధలు అర్థం చేసుకున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ మరో 4,000 రూపాయలు పెంచి మొత్తం 10,000 రూపాయలు పీఎం కిసాన్ సమాన్ నిధి కింద ఇవ్వడం జరిగింది. దీనికి రైతులంతా ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ప్రజలకు మరెన్నో కొత్త పథకాలు అందించాలని, మోడీ ఆయురారోగ్యాలతో ఉండి భారతదేశాన్ని మరింత అభివృద్దిలోకి తీసుకువెళ్లాలని రైతులు కోరుకున్నారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నుండి మోర్చా జిల్లా అధ్యక్షులు జన్ని పరమేశ్వరరావు, కిసాన్ మోర్చా రాష్ట్ర సభ్యులు నడుపూరి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. శనివారం పోలాకి మండలంలో పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి శంకుస్థాపనలు చేశారు. శనివారం పోలాకి మండలం కొల్లివలస బీటీ రోడ్డు నుండి మబగాం కల్వర్టు వరకు 1,50,00,000 రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా బార్జిపాడు రోడ్డు నుండి రహిమాన్పురం వరకు 1,20,00,000 రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణానికి మరియు తెల్లవానిపేట నుండి కాకినాడుపేట వరకు 1,65,00,000 రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజలు చేసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శ్రీకాకుళం వాస్తవ్యులు దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శనివారం శ్రీకాకుళం జిల్లా కప్పగంతుల సూర్యనారాయణమూర్తి భార్య రాచకొండ వెంకటలక్ష్మి స్వామివారికి శాశ్వత అన్నదాన పథకం నిమిత్తం 1,00,000 రూపాయలు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎర్రంశెట్టి భద్రాజీకి అందజేశారు. తదుపరి వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘనంగా స్వాగతించి వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను కూడా అందజేశారని కార్యనిర్వహణాధికారి ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. రాజాం నియోజకవర్గం రేగడి సైన్స్ ఉపాధ్యాయుని బోరవెల్లి ఉమామహేశ్వర్కు ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు లభించింది. జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్లో ఘనంగా నిర్వహించిన మహిళా దినోత్సవంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయ వృత్తి యొక్క ఔన్నత్యాన్ని పలువురు వక్తలు కొనియాడారు. జాతీయ స్థాయి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయునిగా ఎంపికైన విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి సైన్స్ ఉపాధ్యాయుని బోరవెల్లి ఉమామహేశ్వరికి హాస్య నటులు పద్మశ్రీ బ్రహ్మానందం, ప్రముఖ సినీ నటి రేణుదేశాయ్, బీసీవై పార్టీ అధినేత బడే రామచంద్ర యాదవ్ పలువురు విద్యావేత్తల చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. అనంతరం వీరంతా రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీత ఉమామహేశ్వరికి దుస్సాలువతో సత్కరించారు. కార్యక్రమంలో టీవీ యాంకర్లు రవి, చిత్రలేఖ, భాను అలరించారు. ఈ సందర్భంగా బోరవెల్లి ఉమామహేశ్వరికి మండల విద్యాశాఖ అధికారులు వరప్రసాదరావు, ఎరకయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణరావు, రేగడి గ్రామ సర్పంచ్ కిమిడి రవిశంకర్, ఎస్ఎంసీ చైర్మన్ శ్రీనివాసరావు మరియు ఉపాధ్యాయ సిబ్బంది అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీత ఉమామహేశ్వరి మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, ఏ నమ్మకంతో అయితే ఈ అవార్డుకు తనను ఎంపిక చేశారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మరిన్ని సేవలు అందిస్తానని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.